అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఏమిటి ఆ సంఘటనలంటే, గతంలో కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు అప్పటి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అపాయింట్మెంట్ ఇయ్యడమే గగనమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది చాలా విచిత్రం. మోడీ గారికి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో ఇది చాలామంది వినబడుతున్నది. కాంగ్రెస్ పార్టీని ఎదిరించి వచ్చిన వ్యక్తి అని ఒక ప్రత్యేక ఇమేజీ జగన్మోహన్ రెడ్డికి ఉంది అని ఆయన మీద ఒక ఎనలేని ఒక ప్రేమ గౌరవం ఉండే అన్నట్టుగా రాజకీయ వర్గాల్లో కొంతమంది చెప్తుంటే మనం విన్నాం. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇప్పుడు గత నెల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని కలవడానికి అపాయింట్మెంట్ అడిగితే ఇప్పుడు మోడీ గారు దగ్గరికి రాని పరిస్థితి ఎదుర్కొంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా విచిత్రం. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నా కానీ, సీఎం అయిన చంద్రబాబు నాయుడుని గారు దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదేమో కానీ ఢిల్లీ పెద్దలు. ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కలవాలన్నా కానీ ఎమ్మటే ఢిల్లీ వెళ్తే మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఎమ్మటే కలిసేవారు. ఈ పరిణామాలు తట్టుకోలేక అప్పుడు 14 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పెద్దలకు దూరం కావడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పెద్దలకు దగ్గర కావడం, సోనియా గాంధీని ఎదిరించి వచ్చినాడనే ఒక ఇది ఆయన మీద బిల్డ్ కావడంతో బీజేపీ పెద్దలతో బాగా ఎదిగింది. తీరా 2019 గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుండి మళ్ళీ 24 వరకు వాళ్ళు సఖ్యతగానే ఉన్నారు. ఎక్కడ వాళ్ళ మధ్య విభేదాలు ఏం లేవు. ఏమైందో ఏమో తెలియదు కానీ 2024 ఎలక్షన్ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి దూరం పెట్టడం జరిగింది. మరి అలయన్స్ అధికారికంగా అడిగిందో ఏమో, ఈయన మరి అలయన్స్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఈయన అలయన్స్ డైరెక్ట్గా ఒప్పుకోలేదు, ఇండైరెక్ట్గా ఉంటాడు కాబట్టి అక్కడ తేడా వచ్చిందేమో మనకు అట్లా తెలియదు. కానీ ఏది ఏమైనప్పటికీ వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది. అంతగా అభిమానించే వ్యక్తి, ఇద్దరు సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా విడిపోవడం, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు కలుపుకొని కూటమి గవర్నమెంట్ ఏర్పడి 2024 ఎలక్షన్లో కూటమి విజయవంతమైంది. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త సమస్యలు, కొత్త చిక్కులు వచ్చినాయి. సెంట్రల్లో పోయి కలవడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇబ్బంది ఏర్పడింది. మోడీ గారిని కలవడానికి కూడా ఈ మధ్యకాలంలో అతను ప్రయత్నం చేసినాడని విన్నాము. సోషల్ మీడియాలో కానీ అక్కడక్కడ వస్తున్నాయి. కొన్ని రాజకీయ యూట్యూబ్ ఛానల్లో కూడా మనం విన్నాం. ఇప్పుడు ఒక బలమైన మంచి నిర్ణయం తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సమయంలో ఒక మంచిగా వేదిక అయిందని నా ఆలోచన. ఎలా అయిందంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మోడీతో కూటమి గవర్నమెంట్తో ఉండే వ్యక్తి 2019 ఎలక్షన్ వచ్చేసరికి మోడీ గారి మీద వ్యతిరేకించి కూటమి మీద ఎదురుదాడి చేసి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి పోటీగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అయ్యుండి, అలాంటి పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఇతను 2019 ఎలక్షన్లో తెలంగాణ క్యాంపెయిన్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి పక్కన కూర్చోవడం అప్పట్లో అందరికీ చాలా కలవరం వేసింది. చాలామంది ఈ విషయాన్ని జీర్ణించుకోలేక, ఈ పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి, అప్పుడున్న పార్టీలు అయ్యే కాబట్టి ప్రధానంగా. అలాంటి వ్యక్తులతో నువ్వు అక్కడ కూర్చోవడం, వాళ్ళ పక్కన తిరగడం, క్యాంపెయిన్ చేయడం అనేది ఫస్ట్ నుంచి టీడీపీకి వెన్నంటి ఉన్న అభిమానులు కానీ, నాయకులు కానీ చాలామంది తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పుడు 19లో
చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. ఇంతవరకు ఆ పార్టీకి ఎప్పుడు పోటీగా ఉంటూ వచ్చిన వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళతో కలవడము, వాళ్ళ మీటింగ్‌లు అటెండ్ కావడం, అయన్నీ ప్రజలు జీర్ణించుకోలేక మామూలుగా అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని ఒక ఇదిలో ఏర్పడింది. ఆయన ఒక సంవత్సరం ప్రతిపక్షంలో ఉండడము, పాదయాత్రలు చేస్తూ ఉండడం. ఈ టైంలో మళ్ళీ నువ్వు పోయి రాహుల్ గాంధీ గారి పక్కన కూర్చొని క్యాంపెయిన్ చేయడం, ఇయన్నీ పార్టీకి, టీడీపీ బలమైన అభిమానంలో కూడా ఒక వ్యతిరేక స్వభావం ఏర్పడింది. చాలా కారణాలు 19 ఓడిపోవడానికి ఉన్న ఇది కూడా ఒక ప్రధానమైన కారణం అప్పట్లో. ఇప్పుడు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సోనియా గాంధీ దగ్గర నుండి బయటికి వచ్చి మోడీ గారి దగ్గరికి వెళ్ళారు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏంది? నిన్ను అంతగా ఇదిగా ఉన్న మీ ఇద్దరు సన్నిహితంగా మీ ఇద్దరు 2024 ఎలక్షన్ వచ్చేసరికి నిన్ను ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది? ఇది అసలు ఇది అంతు చిక్కని ప్రశ్న ఇది. ఎందుకు వాళ్ళిద్దరిని దగ్గర తీసుకోవడం జరిగింది? వాళ్ళు ఏమన్నా సర్వే చేయించుకొని ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్లో ఓడిపోతారు కాబట్టి కూటమి వస్తుంది, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి బాగా పాజిటివ్ ఉందని చెప్పి అలయన్స్ తీసుకొని ముందుకు పోయిందా? ఈ మధ్య అసలు ఏంది అనేది స్పష్టత పెట్టాలి ఆ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ పెద్దలు కానీ ఎవరైనా మీరు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినమ్మంటే అప్పట్లో మనం కూడా సరిగా ఇది కాలేదు, కానీ గోనె ప్రకాష్ రావు గారు అన్నారు, మతతత్వ పార్టీలకు నేను ఎక్కడ మద్దతు ఇయ్యనని చెప్పి వచ్చిన వ్యక్తి ఈరోజు బీజేపీతో ఎలా ఉంటామని. ఇది నా మాటగా కాదు. ఆ టైంలో గోనె ప్రకాష్ రావు చాలా బలంగా అనిపించింది ఈ మాట. ఓకే, అయిపోయింది అన్నారు. మళ్ళీ మీరు అదే పార్టీకి వెళ్ళిపోయి మోడీతో ఉంటున్నారండి. సరే, అయిపోయింది. ఇంత బాగున్న వ్యక్తులు 2024 వచ్చరికి ఎందుకు ఒంటరి చేయాల్సి వచ్చింది అనేది ఒక పాయింట్. ఏది ఏమైనా కానీ 2019లో చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ దగ్గర కూర్చొని వాళ్ళ క్యాంపెయిన్లో పాల్గొనటము ఎలా చారిత్రాత్మకంగా తప్పిదం జరిగిందో, ఆయన ఆ తప్పును తీర్చిదిద్దుకోవడానికి 24 వచ్చేసరికి మంచి సమయం వచ్చింది. ఎమ్మటే ఇదంతా నేను పోయిన విధానం కరెక్ట్ కాదనుకున్నాయేమో, ఢిల్లీ పెద్దలతో మంతనాలు, పవన్ కళ్యాణ్ గారితో మంతనాలు, ఆయనకున్న తెలివితేటలను బట్టి ఆయన చాణక్యుడు అంటారు కదా రాజకీయాలు, అవన్నీ ఉపయోగించి ఏది ఏమైనా గతంలో నేను చేసింది అది తప్పు, ఇక ఎప్పుడు ఇట్లా జరగదని చెప్పుకోవడం జరిగి మోడీ దగ్గరికి పోయి కలవడం జరిగింది. ఆ కలయికే 2024 ఎలక్షన్లో కూటమి గవర్నమెంట్ గెలవడానికి ఇదే. చంద్రబాబు గారు చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. ఆయన లౌక్యంగా దాంట్లోంచి బయటపడి కూటమి గవర్నమెంట్నే ఆంధ్రప్రదేశ్ ఉంటేనే కూటమి ఢిల్లీలో మోడీ గారి గవర్నమెంట్ ఉంటుందనే విధంగా తీసుకొచ్చారు. అంతలాగా ఆయనకు ఆ టైంలో కలిసి వచ్చింది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న అసలైన పరీక్ష, మీ పరిస్థితి సెంటర్లో ఏంటి? సెంటర్లో మీరు కాంగ్రెస్ పార్టీకి ఉంటారా, కూటమికి ఉంటారా? కూటమికి ఉండే మాట అయితే రాష్ట్రంలో మీరు అందరికీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎలా అంటే ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిస్థితి. మోడీ గారి వెంట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు పోతే మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ముగ్గురు అటే. ప్రధాన నాయకులందరూ కలిసి బీజేపీ కూటమికి సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటికి. ఎంత విచిత్రం అంటే ఇది. అసలు లాస్ట్ టైం నేను ఎలక్షన్లో ఓడిపోవడానికి కూడా ఇదొక కారణం. అఫీషియల్గా మద్దతు ఉండదు, ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తారు. ఇక్కడ ఎవరు ఉన్నారు హై లెవెల్లో కేంద్రానికి పోటీగా మాట్లాడే ప్రతిపక్షంగా ఎవరు లేరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. మొత్తం కూటమిగా మోడీ గారికి వెళ్ళి అడగకపోయినా కానీ వీళ్ళు కేంద్రంలో ఏదన్నా బిల్లు పాస్ చేయంటే ఓట్లేసే స్టేజ్కి వెళ్ళిపోయింది. రాష్ట్రంలో మోడీ గారి గవర్నమెంట్కి ఎవరైనా వ్యతిరేకం ఉందంటే సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇక్కడ ఒక విషయం గమనించాలి. హై లెవెల్కి వెళ్ళి సెంట్రల్ రాజకీయాలు వెళ్ళినమ్మటే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే అనేది జనాలలో ఒక తెలిపింది. మన తరపున ఎవరైనా మాట్లాడే వాళ్ళు లేరు. కాంగ్రెస్ పార్టీ మనకాట సరిగా లేదు.
సిపిఎం వాయిస్ సరిగ్గా వినపడదు హై లెవెల్‌లో. ఈ నలుగురు ఒకటే. ఇక్కడ మాత్రమే రాష్ట్రంలో మాత్రమే వీళ్ళు అరుచుకోవడం, తిట్టుకోవడం జరుగుతది. పైకి పోయేసరికి వీళ్ళందరూ ఒకటే అని. అది చంద్రబాబు నాయుడు గారి మీద పడకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బాగా బలంగా పడిందది. ఇప్పుడు బంతి జగన్మోహన్ రెడ్డి గారి కోర్టులో పడింది. భవిష్యత్తులో 2019 ఎలక్షన్‌లో చంద్రబాబు నాయుడు గారు ఎలాగూ కూటమిని కాదని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎలాగో తప్పిదం జరిగిందో దాన్ని సరిదిద్దుకోవడానికి ఒక మంచి 2024 వచ్చేసరికి ఆయన అరెస్ట్ కావడం, పవన్ కళ్యాణ్ మధ్యవర్తి జరిగించి మోడీ చేత ఒప్పించుకోవడం జరిగిందో, ఆ విధంగా ఆయన చేసిన దానికి ఆయన మళ్ళీ కలుపుకొని ముందుకు పోయి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వంతు వచ్చింది. మీరు వాళ్ళతో పాటు ఉంటారా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో మళ్ళీ మీరు ఎక్కడి నుంచి అయితే బయటకు వచ్చారో అక్కడికే వెళ్ళిపోతే మిమ్మల్ని స్వీకరిస్తారని మీరు అటు వెళ్తారా అని నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, ఇంకా ఏ రోజైనా తప్పదు, మీరు డైరెక్ట్గా అటాక్ కావాల్సిందే. సెంటర్లో మీరు ఎటు పోతున్నారు సపోర్టు అంటే, మన ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ మంత్రులు ఎంపీలందరూ ఒకటే నినాదం. ఎవరికి వెళ్ళి? మోడీ గారికి వెళ్ళి మాత్రమే. ఇది ఎంత దారుణం. ఇక్కడ ఎవరు లేరు. కేంద్రానికి సంబంధించిన విషయాల్లో ప్రతిపక్ష పాత్ర పోషించే వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవ్వరు లేరు. ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే కొద్దిగా అవకాశం ఉంది. ఎందుకు ఉంటుందంటే, ఎలాగో వాళ్ళ పాత పార్టీ అదే కాబట్టి, వాళ్ళ నాన్న సీఎంగా చేసిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి, ఆ విభేదాలు పక్కన పెట్టుకొని భవిష్యత్తులో రాహుల్ గాంధీ నాయకత్వంలో పోతుంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ఎలాగో అయితే 2019లో మోడీ గారిని వదులుకొని మైనస్ చేసుకొని మళ్ళీ 24 ఎలాగో ఆయన కలుపుకొని ముందు ప్లస్ అయ్యాడో, సేమ్ అదే అవకాశం మీకు భవిష్యత్తులో రాబోతుంది. మీరు మళ్ళీ రేపు ఎలక్షన్ లోపల ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎప్పుడు ఏ అధికారం ఉంటే వాళ్ళకే వేస్తున్నట్టే పడిపోతుంది మీ మీద. జగన్మోహన్ రెడ్డి గారు అంటే సోనియా గాంధీ ఎదిరించిన వ్యక్తే అనే ఒక ఇది రాను ఆ ఇది తగ్గిపోతుంది. మోడీ గారు ఎటు చెప్తే అటే అనే ఇదిలోకి వెళ్ళిపోయింది. అది చాలా వర్గాల్లో వాళ్ళ పర్సనల్గా చాలామంది బాధపడ్డారు ఆ విషయంలో. మరి రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఒక బలమైన ప్రతిపక్ష పాత్ర రాష్ట్రం నుంచి కేంద్రం వరకు వినిపించడంలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా, లేదు బీజేపీలో ఉంటాడా, బీజేపీ సపోర్ట్ చేస్తారా అనేది తెలియాలి. నా అంచనా అయితే ఎలాగో కూటమి గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇక్కడ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఎలాగో వాళ్ళ పాత పార్టీ కాబట్టి ఎప్పటికైనా కానీ మీకు ఒక ఇది క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ అనే కాదు, జనరల్గా ఒక పార్టీ అటు ఉన్నప్పుడు ఒక పార్టీ ఇటు పోటీ ఉంటారు కాబట్టి మీకు సరైన వేదిక మాత్రము భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా ఆప్షన్ లేదన్నట్టే కనిపిస్తుంది. బంతి మీ కోర్టులో ఉంది. ఎలా నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు మిస్టేక్ చేసుకొని 2024 కరెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వంతు వచ్చింది. ఇప్పుడు ఇతను ఏ నిర్ణయం తీసుకుంటారో లేదో వేచి చూద్దాం. థ్యాంక్ యూ.